దినం కూడా మనం మరొక శిష్యుని గురించి మనం నేర్చుకుంటాం. ఆ శిష్యుని పేరు ఇప్పుడు మనం 6వ శిష్యుని గురించి నేర్చుకుంటున్నాం. బర్తలోమయి. 6వ శిష్యుడు బర్తలోమయి. అంతకుముందు 2 సెట్ల ఆఫ్ బ్రదర్స్, పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహాన్ చూసాం. తర్వాత ఫిలిప్ చూసాం. తర్వాత ఇప్పుడు బర్తలోమయిని నతానియేలు అని కూడా పిలువబడ్డాడు. అంటే మనకి నతానియేలు అని కూడా తెలుసు. తను కానా, గలిలయలోని కానా అనే ప్రదేశం నుంచి వచ్చాడు. అయితే ఆయన యొక్క గుణలక్షణాలను కనుక మనం చూస్తే విశ్వాసము, నిజాయితీ, అసలు హానెస్ట్, చాలా నిజాయితీగా ఉంటాడు. లాయల్ అండ్ హానెస్ట్, నమ్మకంగాను నిజాయితీగాను ఉంటాడు. అంతేకాకుండా క్వశ్చన్స్ తన డౌట్లు, తన క్వశ్చన్లు అడిగి తెలుసుకునేటువంటి వాడికి ఉంటాడు. యోహాను సువార్త 1:46లో ఇలానే ఆయన క్వశ్చన్ అడుగుతాడు అనమాట. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఎంతో ముడిపడినటువంటి వచనాలను కనుక మనం చూస్తే కనుక, మరి ఫిలిప్ తీసుకుని వచ్చి నతనయేలుని యేసుక్రీస్తు ప్రభుకి పరిచయం చేశాడు. అది యోహాను సువార్త 1:45 నుండి 51 వరకు ఉన్నటువంటి ఆ యొక్క వాక్య భాగాన్ని కనుక మనం చూస్తే అక్కడ కనిపిస్తుంది ఈ విషయం. మరి అంతేకాకుండా రెండవదిగా చూస్తే కానాలో మొట్టమొదటిసారి యేసుక్రీస్తు ప్రభు మరి అది ఆ యొక్క మిరాకిల్, ఆ అద్భుతాన్ని ఆ పెళ్లిలో, కానా వివాహంలో చేసినప్పుడు నతనయేలు కూడా యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నాడు. అది మనం యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా వివాహం గురించి ఉంది. ఆ పాటి భాగం చదివితే కనుక మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా మరణం వరకు కూడా నమ్మకంగా యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించినటువంటి శిష్యుడిగా ఉన్నాడు నతనయేలు. ఆ విషయం మత్తయి సువార్త 10వ అధ్యాయం 2, 3, 4 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. మరి ఆయన యొక్క సువార్త ఇతర శిష్యుల్లాగానే మరి ఎక్కడ దృష్టి పెట్టబడి ఉంది అనంటే, యేసుక్రీస్తు యొక్క బోధలు వ్యాపింప చేయటంలోనూ, వాటిని ప్రజలకి అర్థమయ్యేట్టు బోధించడంలోనూ, మరి ఆయా ప్రదేశాల్లో ఆయన చేసినటువంటి పరిచర్య మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ ఇతరులు అర్థం చేసుకోవడానికి, ఆయన బోధనలు అర్థం చేసుకోవడానికి ఎంతో వివరించి చెప్పేవాడంటే ఈయన. మరి ఆయన యొక్క బోధల్ని మళ్ళీ అర్థం చెప్తా ఉండేవాడంట. అది మెయిన్గా ఆయన యొక్క పరిచర్యగా చెప్పబడతా ఉంది. మరి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా నతనయేలుని యోహాను సువార్త 1:47 చూస్తే, మరి ఈయన నిజముగా ఇశ్రాయేలీలో ఉన్నటువంటి నిజాయితీ ఈయనకుంది అనే మాట మాట్లాడారు. మరి అంతేకాకుండా ఇంకా ముందుకు వెళ్తే తన యొక్క ఆ గుణ లక్షణాలని, తనకి ఏవైతే మంచి లక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడా వాటిని పెంపొందించుకుంటా వచ్చినట్లుగా మనం చూస్తాం. మరి ఈయన ఇచ్చినటువంటి మంచి గొప్ప గొప్ప స్టేట్మెంట్స్ లో ఒకటి ఏంటంటే, ఆయనకి ప్రశ్నించేటువంటి గుణం ఉంది. ప్రశ్నల ద్వారా అడిగి తెలుసుకునేటువంటి ఉత్సాహికుడిగా ఉన్నాడు నతనయేలు. అంటాడు కదా యోహాను సువార్త 1:46లో, నజరేతు నుంచి మంచిది ఏదైనా వచ్చునా అని అంటాడు యేసుక్రీస్తు ప్రభువుని పరిచయం చేయడానికి మరి వెళ్ళినప్పుడు. అంటే స్కెప్టిక్స్ అంటారు, అంటే ప్రశ్నలు అడిగేవాళ్ళు అని అర్థం. అటువంటి మైండ్ సెట్ కలిగినటువంటి వ్యక్తి. మరి నిజంగానే అటువంటి మైండ్ సెట్ కలిగినటువంటి వ్యక్తి అయినా కానీ ఆ ప్రశ్నల్లో మరి ధర్మశాస్త్రం తెలిసినటువంటి ఒక విషయాన్ని మనం కనుగొంటాం. అంటే నజరేతు నుంచి మంచిది ఏదైనా వచ్చినా అనే విషయం ఆయన సొంత ప్రశ్న కాదులే, కానీ అది
మరి దేవుని యొక్క వాక్యంలోనే ఆ మాట ఉంది. అది తెలిసే అడిగాడు ఆ మాటని. ఆ విషయం తెలిసే ఆ మాట అడిగాడు. మరి చూసినట్లయితే కనుక ఆయన యొక్క నమ్మకత్వం, ఆయన యొక్క నిజాయితీ మరి బర్తలోమయి యొక్క ఉనికిని చాటుతా ఉంటది. ఆయన ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించాలని, ఆ వెంబడించేప్పుడు మరి కొంత వెల చెల్లించవలసి వచ్చినప్పటికి కూడా దానికి మరి మనఃపూర్వకంగా అంగీకరించిన వాడిగాను అంటే ఈ- ఈవెన్ ఏ- అసలు తన యొక్క జీవితాన్ని రిస్క్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా తన జీవితంలో ప్రమాదం ఉంది అని తెలిసినప్పుడు కూడా ఆయన్ని వెంబడించడానికి వెనకడుగు మరి చాలా స్థిరమైనటువంటి మరి కమిట్మెంట్, సమర్పణని యేసుక్రీస్తు పట్ల ఆయన కలిగి ఉన్నాడు. అంతేకాకుండా ఒక ఉదాహరణ పూరితమైనటువంటి జీవితాన్ని ఆయన కలిగి ఉన్నాడు అంటంలో మరేం సందేహం లేదు. మరి నిజంగానే ఆయన జీవితం మనల్ని చాలా ప్రోత్సహిస్తుంది యేసుక్రీస్తుని వెంబడించేటువంటి విషయంలో. ఆయన యొక్క ఆ జీవిత విశేషాలు అన్నీ కూడా మనల్ని ప్రోత్సహిస్తా వెళ్తాయి. కాబట్టి నతనీయుల గురించి మనం ఇంకా ముందుకు చదివితే మరి ఈ 12 మంది అపోస్తలుల్లో ఒకడిగా ఉన్నాడు అనే విషయం మనం ఆ లిస్ట్ చూసి తెలుస్తుంది. ఆ తర్వాత చూసినట్లయితే మరి మరి ఆయన యొక్క నిజాయితీ కలిగినటువంటి ఉన్నట్లుగా జీవించే వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాం. ఆ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారే మొట్టమొదట చెప్పారు ఆయన. అది ఇందాక మనం చెప్పుకున్నట్లుగా 1:47 మరి ఆయన నిజముగా ఇశ్రాయేలీయుడు, ఆయన ఎంత ఏ కపటము లేదు అని ప్రభువే చెప్పారు. అయితే నజరేతు నుంచి ఏం జరిగింది, నజరేతు నుంచి మంచిది ఏదైనా వచ్చినా అని అడిగినటువంటి ఈ బర్తలోమయే తర్వాత దినాల్లో మరి యేసుక్రీస్తుని కలుసుకున్న తర్వాత ఆయన ఏం మాట్లాడతాడంటే యోహాను 1:49 కనిపిస్తుంది మనకి. 47లో ఈ మాట అడిగాడు. అంటాడు కదా, బోధకుడా నువ్వు నిజంగా దేవుని కుమారుడు, ఇశ్రాయేలీయుల యొక్క రాజువి అనే మాట మాట్లాడతాడు. అంటే మనకి హృదయంలో ప్రశ్నలు ఉన్నప్పటికి కూడా వాటిని నిజాయితీగా బయటపెట్టడం అనేది ఎప్పుడు కూడా మంచిది. అంటే ఆ ప్రశ్నలతోనే జీవించడం కంటే దేవుని దగ్గరికి వెళ్ళి ఆ ప్రశ్నకి జవాబు పొందుకోవటం, లేకపోతే దేవుని వాక్యం ద్వారా పొందుకోవటం, లేకపోతే దేవుని యొక్క దాసుల యొక్క బోధల ద్వారా పొందుకోవడం, ఇట్లాంటిది ఎప్పుడు కూడా మంచిదే. మరి వచ్చి యేసుక్రీస్తు ప్రభువుని చూసి మరి ఆయన్ని కలుసుకున్న తర్వాత ఆయన తన నోటితోనే ఒప్పుకున్నాడు తన డౌట్లో ఏమాత్రం నిజం లేదు అనే విషయాన్ని. అందుకనే అంటాడు ఆయన, బోధకుడా నువ్వు దేవుని కుమారుడివి అని అంటాడు. అంటే యేసుక్రీస్తు కొంతసేపు మాట్లాడేటప్పటికి తనకు ఆ విషయం అనుభవపూర్వకంగా అర్థమైపోయింది. ఆయన కలుసుకున్న తర్వాత, ఆయన చూసినాక, ఆయన జీవితాన్ని చూసినాక, ఆయన మాటలు విన్నాక మరి ఆయన దేవుని కుమారుడు అనేటువంటి గొప్ప సత్యము మరి భర్తరమ్మకి అర్థమైంది. మరి యేసుక్రీస్తు ప్రభు పేతురు కూడా మరి ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు, నువ్వేమనుకుంటున్నావు అని అడిగినప్పుడు నువ్వు రక్షకుడివి, నువ్వు మరి దేవుని వద్ద నుండి వచ్చిన వాడివి, నువ్వు దేవుని కుమారుడివి అని చెప్పినప్పుడు మరి అది దేవుడు మాత్రమే నీకు బయలుపరిచాడు అని మాట్లాడతాడు ప్రభు వారు. ఆ విధంగానే ఇక్కడ కూడా మరి నతనయేలు నువ్వు దేవుని యొక్క కుమారుడివి, నువ్వు ఇశ్రాయేలు యొక్క రాజువి అని అన్నప్పుడు మరి నిజమే ఈయనకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు బోధపరచకపోతే, బయలుపరచకపోతే మరి యేసు దేవుని కుమారుడు అని ఒప్పుకోవడం అనేది మరి అది అది ఆలోచించదగినటువంటి విషయమే. తర్వాత మనం చూసినట్లయితే అనేకమైనటువంటి జీవిత పాఠాలని మనం మరి నతనయేలు జీవితంలో నుంచి నేర్చుకుంటాం. మరి దేవుడు
మనం పైకి కనిపించేటువంటి రూపం కంటే లేకపోతే మన కీర్తి కంటే మనం ఎంత ప్రభావితంగా ఉన్నాం అనే దానికంటే కూడా మనలో ఎంత నిజాయితీ ఉంది, ఎంత హానెస్టీ ఉంది, ఎంతగా దేవునికి మనం నమ్మకంగా ఉంటున్నాం అనే దాన్ని చూస్తాడు. దాన్ని చూస్తాడు, దానికి విలువిస్తాడు అనే విషయం మనం బర్తలోమేయ జీవితం నుంచి మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా నిజాయితీకరమైనటువంటి ప్రశ్నలు మన హృదయంలోంచి వస్తే అంటే దానికి ఆన్సర్ పొందాలి. నిజంగా దీని యొక్క ఆన్సర్‌ని జవాబుని నేను తెలుసుకోవాలి అనేటువంటి నిజాయితీతో గనక మరి మన యొక్క ప్రశ్నలు మన వద్ద నుండి వచ్చినట్లయితే అవి ఎప్పుడు కూడా అవి పాపంతో కూడినవి కావు. ఎప్పుడైతే మనం ఆన్సర్ తెలుసుకోవాలి, జవాబు తెలుసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతో మనం ఒక ప్రశ్నను వేస్తామో అవి కాదు. నిజంగా మన హృదయంలో నిజాన్ని వెతకాలి, సత్యాన్ని వెతకాలి అనే ఒక ఇంటెన్షన్, ఒక ఉద్దేశం ఉన్నట్లయితే కనుక తర్వాత చూస్తే కనుక మన జీవితంలో మరి సిన్సియర్ హార్ట్ ఉంటే అంటే నిజాయితీ కలిగినటువంటి హృదయాన్ని కలిగిన వారమైతే కనుక చాలా త్వరితంగానే యేసుక్రీస్తు ఎవరు, యేసుక్రీస్తు యొక్క మరి వ్యక్తిత్వం ఏంటి, ఆయన కలుసుకోగానే లేకపోతే చాలా త్వరితంగానే వాటిని మనం గుర్తుపట్టగలుగుతాం. నిజంగానే ప్రశ్న వేసిన రెండో వచనం తర్వాతే జవాబు కూడా దొరికింది నతనయేలుకి. ఎందుకంటే నతనయేలు తను తెలుసుకొని కోరి తన ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలు తెలిసి మరి యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకొని కోరి ఆ ప్రశ్న వేశాడు. నిజంగానే మన హృదయంలో కూడా నిజాయితీ కలిగినటువంటి ప్రశ్నలు కనుక వస్తే మరి యేసుక్రీస్తు ప్రభు తప్పక మరి ఆయన్ని తప్పకుండా ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన జీవితాన్ని తెలుసుకోవాలనే ఉత్సాహం కోరిక మనకున్నట్లయితే ఆయన తప్పక దాన్ని తీరుస్తాడు. దాన్ని ఆయన మరి తప్పుగా లెక్కించడు. అది మనం ఆయన నతనయేలు జీవితం నుంచి నేర్చుకోవాలి. మరి ఇందులోంచి కనుక మనం విషయాన్ని గమనిస్తే నతనయేలు మనకి ఏమి తెలియజేస్తా ఉంటాడంటే యేసుక్రీస్తు ప్రభు వారు మన యొక్క మాటల కంటే మరి మన మాటల కంటే ఎక్కువగా ఇంకా వెనక్కి చూస్తాడు ఆయన. అంటే మన హృదయాల్లోనికి చూస్తాడు అనే విషయం మనకు అర్థమవుతా ఉంటది. మరి ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభు వద్దకు వచ్చామో నిజాయితీతో ఈవెన్ డౌట్స్‌తో లేకపోతే ప్రశ్నలతో క్వెషన్స్‌తో మనం ఎప్పుడైతే వచ్చామో ఇంకా అనేక రకాలైనటువంటి ఆలోచనలతో ప్రభు వద్దకు వచ్చామో ఆయన తనను తాను మనకు బయలుపరుచుకునేటువంటి దేవుడు. ఇంకా ఎక్కువ లోతుగా బయలుపరుచుకునేటువంటి దేవుడు. కాబట్టి క్వశ్చన్లు కానీ ప్రశ్నలు కానీ మరి అనుమానాలు కానీ మరి ఏదైనా కానీ మనం దేవుణ్ణి ఎరగకుండా ఆపలేదు. ఎందుకు అంటే దేవుడు మరి తనను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు, తన సత్యాన్ని ప్రత్యక్షపరుస్తాడు, తన సత్యంతో తన ప్రజలను ఆయన నింపే దేవుడు, తన వద్దకు వచ్చిన వారిని ఆయన నింపే దేవుడు. కాబట్టి మనం కూడా ఆ విధంగా ప్రార్థన చేసుకోవాలి. నాకు కూడా ఒక సిన్సియర్ హార్ట్‌ని నా యొక్క ప్రశ్నలు, నా యొక్క డౌట్లు మరి నిజాయితీతో వాటి యొక్క సమాధానాలను వెతకడానికి నాకు సహాయం చేయండి. మరి నా జీవితంలో మోసపూరితమైనటువంటి హృదయం నుంచి నన్ను తప్పించండి. మరి ప్రతిరోజు కూడా దేవుని యొక్క విషయాల్ని మరి గుర్తించటానికి అంతేకాకుండా మరి వాటిని పాటించడానికి నాకు సహాయం చేయండి అని మనం కూడా మరి ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు బర్తలోమేకి ఏ విధంగా ప్రత్యక్షపరుచుకున్నారో ఆ విధమైన ప్రత్యక్షత మనకు కూడా కలుగుతుంది. కాబట్టి మరి నిజంగానే మరి బర్తలోమేయ యొక్క జీవితాన్ని మనం చూస్తే ఆయనకి దేవుని ఎదుట నిజాయితీ కలిగినటువంటి హృదయం ఉంది. అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మరి మన యొక్క ప్రైవేట్ లైఫ్, వ్యక్తిగతమైన జీవితం మరి బహిరంగ జీవితం
రెండు కూడా ఒకలాగా జీవించాలి అని నేర్చుకోవాలి. నతనీయుల దగ్గర లోపల ప్రశ్నలు, లోపల డౌట్లు పెట్టుకొని మరి చాలా మంచి బిలీవర్ లాగా ఏది అడిగితే ఏమనుకుంటారో అనుకుంటా మరి మంచి బిలీవర్ లాగా మనం ఏమి యాక్షన్ చేయక్కర్లా. మంచిదే ప్రశ్న అడగటం, లేకపోతే ఒక డౌట్ ఉండటం అనేది మంచిది. దాన్ని దేవుని దగ్గరికి వెళ్ళి క్లియర్ చేసుకోవడం మంచిది. తద్వారా ఇంకా దేవుణ్ణి ఇంకా లోతుగా మరి మనం ఎరగడం, ఆయన వెంబడించడం అనేది మన యొక్క క్రైస్తవ జీవితంలో చాలా మంచి విషయం. మరి చూసినట్లయితే మరి నిజమే, మరి భర్తలో మైకి కూడా క్వశ్చన్లు ఉన్నాయి. కానీ ఆ ప్రశ్నల్లో, ఆ అనుమానాల్లో నిలిచిపోవాల. ఆయన తన ప్రశ్నల్ని దేవుని వద్దకు తీసుకుని వస్తాడు. ఆయన వద్ద నుండి దూరంగా తీసుకెళ్ళాల తన క్వశ్చన్లు తనని. ఆయన దేవునికి దగ్గరగా తీసుకొచ్చినాయి. కాబట్టి మన జీవితంలో ఏమి డౌట్లు ఉన్నాయో, ఏం ప్రశ్నలు ఉన్నాయో, ఏం అనుమానాలు ఉన్నాయో అవన్నీ కూడా వాటిని మనం దేవుని వాక్యపు వెలుగులో పరిష్కరించుకోవాలి. తద్వారా మరి ఇంకా ఎక్కువగా యేసుక్రీస్తుకి దగ్గరగా జరగాలి. అది మన జీవితంలో ఉన్నటువంటి విషయం. మరి నతనీయుల జీవితంలో అదే ఉంది. అదే విషయాన్ని మనం కూడా నేర్చుకుంటా ఉన్నాం అన్నమాట. మరి చూసినట్లయితే ఎవ్వరు ఎరక్క ముందే, అంటే లేకపోతే యేసుక్రీస్తు ప్రభుని ఆయన కలుసుకోక ముందే యేసుక్రీస్తు ప్రభు నతనీయులను ఎరుగును. ఆ విషయం మరి ఆయనే చెప్తాడు. నువ్వు నన్ను కలుసుకోక ముందే నేను నిన్ను అక్కడ పలానా దగ్గర చూశాను, నేను నిన్ను ఎరుగుదును అనే మాట ఆయన చెప్తారు యేసుక్రీస్తు ప్రభు వారు. కాబట్టి మనం చూసినప్పుడు మరి మనం మనుషుల చేత గుర్తింపబడని వారంగా ఉండొచ్చు, కానీ మరి మనము పూర్తి స్థాయిలో దేవునికి తెలిసిన వారం. దేవుడు మనకు తెలుసు, మనం దేవునికి తెలుసు. ఆ విషయాన్ని మనం గమనించాలి. మరి అంటే యేసుక్రీస్తు ప్రభు మనల్ని వ్యక్తిగతంగా చూస్తారు, వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుంటారు మన గురించి. అంటే మన గురించినటువంటి వ్యక్తిగతమైనటువంటి జ్ఞానం ఉంది ఆయనకి. అంతేకాకుండా ప్రతి విశ్వాసిని బట్టి ఒక మంచి కేర్, శ్రద్ధ ఆయనకి ఉంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. తర్వాత చూసినట్లయితే కనుక మరి నతనీయులు ఇందాక చెప్పినట్లే ఓపెన్ గా ఈయన మరి దేవుని కుమారుడు అనే మాటని చాలా బహిరంగంగా చెప్పాడు. నిజమే, మన జీవితంలో కూడా మన యొక్క విశ్వాసము చాలా క్లియర్ గా, చాలా స్పష్టంగా మరి పదాల్లోంచి మరి కనపడాలి. మన యొక్క మాటల్లో కనపడాలి, మన ఎంపికల్లో కనపడాలి, మన చాయిస్ లో అది కనపడాలి. మన యొక్క క్రైస్తవ జీవనం అనేది మన ఎంపికల్లో కనపడాలి, మన విశ్వాసంలో కనపడాలి, మన యొక్క గుణ లక్షణాల్లో కనపడాలి. మరి అందుకని ఎంతో ఓపెన్ గా ఉన్నాడు, చాలా బహిరంగంగా చెప్పాడు నతనీయులు ఏం దేవుని కుమారుడు అని. ఎవరేం చేస్తారు ఏంటి అనేది ఆయన ఆలోచించాల, కానీ తను ఎంతో ఓపిక్ గా చెప్పాడు అన్నమాట. కాబట్టి మరి ప్రభువా నాకు నతనీయులకి ఇచ్చినటువంటి మరి నిజాయితీ కలిగినటువంటి హృదయాన్ని ఇవ్వు. మరి నీ పట్ల నిజాయితీగా ఉండటానికి, మరి నమ్మడానికి నాకు సహాయం చేయి. నా జీవితంలో ఎప్పుడైతే అనుమానాలు ఉన్నాయో, ప్రశ్నలు ఉన్నాయో, అవన్నీ కూడా ధైర్యంతో నీ వద్దకు తీసుకుని వచ్చి నీ వద్ద జవాబులు పొందేటువంటి కృపను నాకు దయచేయని మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. భర్తలో మీకు ఏ విధంగా మరి ప్రభు ఆ విధమైనటువంటి ఆ విధమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడో మనకు కూడా మరి అదే జీవితాన్ని ఇస్తాడు. మనం అనుకుంటాం కదా, మనం క్వశ్చన్ తీసుకుని వెళ్తే దేవుడు కోపిస్తాడేమో అనుకుంటాం. కాదు, ఎప్పుడైతే మన హృదయంలో ఉన్నటువంటి ప్రశ్నలు, సందేహాలు అవన్నీ దేవుని వద్దకు తీసుకెళ్ళామో మన యొక్క నిజాయితీని ఆయన మరి పొగిడేటువంటి దేవుడుగా ఉన్నాడు. మరి అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి అని కోరుతున్నాం. మరి ఆయన వేషధారి కాడు, ఆయన వేషధారిగా లేడు. మరి చాలా పారదర్శకమైనటువంటి ఆలోచన విధానం కలిగినటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నాడు. మరి నిజమే, మనం అనేకమైనటువంటి లోకంలో జరిగే విషయాల గురించి, సంఘంలో జరిగే విషయాల గురించి అనేకమైనటువంటి డౌట్స్తో ఉంటాం. కానీ వాటిని దేవుని దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు మరి ఆయన
వాటి గురించి ఆలోచిస్తాడు. వాటి గురించి నీకు జవాబులు చెప్తాడు. ఆ విషయాల్లో నిన్ను బలపరుస్తాడు. ఆ విషయంలో మరి నిన్ను స్థిరంగా నుంచోబెట్టేవాడు ప్రభువే. కాబట్టి మరి నిజమే. మన యొక్క నిజాయితీనే దేవునికి కావాలి. మన యొక్క ఇమేజ్ ఏంటి? లేకపోతే వీళ్ళు ఎంత ప్రసిద్ధి చెందారు అనేది దేవునికి అక్కర్లేదు అసలు. కాబట్టి భర్తలో మీద లాగా మరి నిజాయితీకరమైనటువంటి క్వశ్చన్‌ని దేవుని దగ్గరకు తీసుకెళ్ళే వాళ్ళలాగా, మరి ఆయన యొక్క సేవని ముందుకు తీసుకెళ్ళే వాళ్ళలాగా మనం ఉండాలి అని దేవుడు భక్తుని ద్వారా సెలవిస్తా ఉన్నాడు. అయితే ఈయన మరణం కూడా ఈయన మరి ఎక్కడ సేవ చేశాడు అనేది మనకు తెలియదు కానీ ఖచ్చితంగా యెరూషలేములో అయితే వీళ్ళందరూ కూడా ఉన్నారు. యెరూషలేము చర్చిలో అయితే ఈయన కూడా మరి హతసాక్షి అయిపోయాడు. మరి మనకు తెలుసు శిష్యులందరూ ఆల్మోస్ట్ ఒక్క యోహాను తప్ప అందరూ హతసాక్షులే అయ్యారు. వారి హతసాక్ష్యపు సాక్ష్యం లేదు కానీ మన దగ్గర, కానీ మరి ఇతర పుస్తకాల్లో చెప్పబడతా ఉంది. ఇన్ని తోలు ఒలిచేసి చంపేశారంట. తోలు అంటే చర్మాన్ని ఒలిచేసి చంపేశారంట. చర్మాన్ని పీకేశారంట ఒంటి మీద. సో దేవుని కొరకు ఎంతగా బాధ అనుభవించి ఉంటాడో మనం కొంత కాకపోతే కొంత అయినా కానీ మనం గమనించవచ్చు. సో ఈయన కూడా తన యొక్క పరిచర్యను కొనసాగిస్తున్నప్పుడు మరి అందరి శిష్యుల్లాగానే మరి హతసాక్షిగా మిగిలిపోయాడు. మరి అందరూ కూడా రకరకాలైనటువంటి హతసాక్షులుగా మారిపోయారు. ఈయన కూడా మరి నిజమే అత్యంత బాధాకరమైనటువంటి ప్రాసెస్ లోంచి వెళ్తా ఆయన ఆ బాధలో కూడా దేవుణ్ణి వదిలిపెట్టకుండా దేవుని వైపుకే ఉంటా మరి దేవుణ్ణి స్తుతిస్తా మరి హతసాక్షి అవడానికి ఇష్టపడ్డాడంట. సో ఆయన్ని తోలు ఒలిచి చంపేశారు, చర్మం ఒలిచి చంపేశారు అనేది చెప్పబడతా ఉంది. మరి క్రూరులైనటువంటి ఆ రాజులు క్రైస్తవత్వానికి వ్యతిరేకమైన కార్యాలు జరిగించాలని ఆల్మోస్ట్ వాళ్ళ శిష్యులు అందరినీ కూడా వాళ్ళు ఏదో రకంగా చంపడం అనేది మనం చూస్తాం. అదే విధంగా నతనీయులు కూడా మరి చర్మాన్ని వలవడం ద్వారా చనిపోయినట్లు మనకు చెప్తా ఉన్నారు. మరి నిజమే ఎంతో డౌట్‌గా దేవుని వద్దకు వచ్చినటువంటి వ్యక్తి ఎప్పుడైతే దేవుణ్ణి ఎదుర్కొన్నాడో వెంటనే మరి తన జీవితాన్ని మార్చుకుని దేవుని పట్ల శ్రద్ధ కలిగిన వాడుగా దేవుని యొక్క కృపలో ఉండి మరి ఆయన పరిచర్యను కొనసాగించి ఆయన యొక్క రాజ్యాన్ని విస్తరింపజేసి బహుజనులకు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునేలాగా బోధించి మరి ఒక కాలమందు మరి దేవుని కొరకు హతసాక్షి అయి మరి పరలోకానికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. నిజమే వీళ్ళ జీవితాలు అన్నీ కూడా ఎంతో ఆదర్శప్రాయంగాను మనకి ఇన్స్పిరేషన్ గాను ఉంటాయి. ఎందుకంటే వారు చేసిన సేవ, వారు నిలబడిన విధానం, మరి వాళ్ళు వెల చెల్లించడానికి ఇష్టపడినటువంటి విధానాలు చూసినప్పుడు మరి మనం దేవుని ఎదుట మోకాళ్ళు వేసి దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేం. భర్తలమయ జీవితం గురించి కూడా మనం దేవుణ్ణి స్తుతిస్తాం. దేవుడు ఈ వాక్య భాగాల్ని మన అందరి వెలుగుల్లో ఆస్వాదించును గాక.